ఓం శాంతి. ఫిబ్రవరి 2, 2024 అవ్యక్త మురళి సారాంశము. బ్రాహ్మణ జీవితానికి పునాది మరియు సఫలతకు ఆధారం నిశ్చయ బుద్ధిగా అవ్వటం. ఈరోజు సమర్థుడైనటువంటి తండ్రి తన సమర్థులైనటువంటి పిల్లల్ని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా సమర్థంగా అయి బాబా సమానంగా అయ్యేటటువంటి శ్రేష్ఠ పురుషార్థంలో నిమగ్నమై ఉన్నారు కదా. బాబా కూడా పిల్లల యొక్క స్వమానాలను చూసి సదా ఇలా అనుకుంటూ ఉన్నారు, ఓహో నా శ్రేష్ఠ స్వమానధారి పిల్లలు, ఓహో స్వరాజ్య అధికారి పిల్లలు, ఓహో అనేది ప్రతి క్షణము బాబా పిల్లల యొక్క విశేషతని చూస్తూ అనుకుంటూ ఉన్నారు కదా. ఎందుకంటే పిల్లల యొక్క ఈ విశేషత మస్తకంలో మెరుస్తూ కనిపిస్తూ ఉంది అనేది బాబా చెప్తూ ఉన్నారు. బ్రాహ్మణ జీవితానికి పునాది నిశ్చయ బుద్ధిగా అవ్వటం. అందువల్ల ఎక్కడైతే నిశ్చయం అనేది ఉంటుందో అక్కడ ప్రతి సంకల్పంలో ప్రతి కార్యంలో తప్పకుండా విజయం అనేది లభించే ఉంటుంది. అందుకని సఫలత జన్మసిద్ధ అధికార రూపంలో మరియు సహజంగానే వారికి ప్రాప్తి అనేది అవుతుంది కదా. ఎందుకంటే ఏదైతే జన్మసిద్ధ అధికారము అనుకుంటారో దానికోసం శ్రమ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు అంటున్నారు బాబా. అందువలన బ్రాహ్మణ జీవితము అంటేనే సఫలత స్వరూపమైనటువంటి జీవితము. అందువలన బాబ్దాదా ఈరోజు నిశ్చయం యొక్క 4 విషయాలను తెలిపిస్తూ ఉన్నారు. నిశ్చయం అనేది ఒకటి బాబా పైన, రెండవది స్వయం పైన, మూడవది డ్రామా పైన, నాలుగవది పరివారం పైన నిశ్చయం అనేది ఉండాలి. ఈ 4 విషయాల నిశ్చయం ఆధారంగా సఫలత అనేది సహజంగా ప్రాప్తి అవుతుంది. అంటే నిశ్చయం అనేది ఎంత శాతంలో ఉంటుందో దాని అనుసారంగా సఫలత కూడా అంతే శాతంలో లభిస్తుంది అనేది బాబ్దాదా తెలిపిస్తూ ఉన్నారు కదా. అన్నింటికంటే మొదటి నిశ్చయం ఇక్కడ స్వయం పైన నిశ్చయం పెట్టుకునేది. అంటే ఇక్కడ స్వయం పైన నిశ్చయం కలిగి ఉండటము అంటేనే నేను శ్రేష్టమైన స్వమానధారి ఆత్మను. ఏదైతే పరమాత్మ ద్వారా నాకు స్వమానాలు ఏవైతే లభించాయో అటువంటి స్వమానాన్ని కలిగినటువంటి నేను శ్రేష్ఠ ఆత్మను, సాధారణ ఆత్మను కాదు. ఈ నిశ్చయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రతి కార్యంలో సఫలత నిశ్చయం వెనువెంటనే లభించేస్తుంది. ఇదే నిశ్చయ బుద్ధిగా ఉండేటటువంటి ఆత్మకి సఫలత లభించేది గుర్తు. రెండవ విషయం బాబా పైన నిశ్చయం కలిగి ఉండటం కదా. బాబా పైన నిశ్చయం ఉంది అంటే నేను బాబా వారిని, బాబా నా వారు అనే విశేషత వారిలో ఉంటుంది కదా. నిశ్చయం ఉన్నప్పుడు బాబా నా వారు అనటము అంటే అర్థం నాది అనే దానిపైన అధికారం అనేది ఉంటుంది కదా. అట్లా బాబా నా వారు అనేటటువంటి అధికారాన్ని కలిగి ఉన్న నిశ్చయం ఉన్న కారణంగా వాళ్ళకి ప్రతి కార్యంలో విజయం లభిస్తుంది. మూడవ నిశ్చయము బాబా డ్రామా గురించి తెలిపిస్తూ ఉన్నారు. డ్రామా అనేది డ్రామాలో సఫలత మరియు సమస్య 2 విషయాలు ఉంటాయి. కానీ సమస్య వచ్చినటువంటి సమయంలో నిశ్చయ బుద్ధిగా ఉండేటటువంటి వారు సమాధాన స్వరూపంలో ఉంటారు, సమస్య స్వరూపంలో ఉండరు. ఆ సమస్యని సమాధానపరిచే స్వరూపంలో ఉంటారు. ఎందుకంటే సమస్యల యొక్క పని రావటం కదా. నిశ్చయ బుద్ధి ఆత్మల యొక్క పని ఆ సమస్యని సమాధాన స్వరూపంలో ఉంటూ పరివర్తన చేయటం వారి యొక్క పని కదా. అందుకని బ్రాహ్మణాత్మగా జన్మ తీసుకుంటూనే పిల్లలు మాయతో ప్రతిజ్ఞ చేశారు కదా. ఏమని? మాయాజీతిగా అవుతాము అని. మరి సమస్య యొక్క స్వరూపం అంటే ఏంటి? మాయా స్వరూపం కదా. ప్రతిజ్ఞ చేసినప్పుడు మాయ కూడా పిల్లల్ని ఎదుర్కొనేదానికి ఎదురుగా వస్తుంది. అంటే రకరకాల సమస్యల రూపంలో మాయ మీ ప్రతిజ్ఞని పూర్తి చేసేదానికి మీ ఎదురుగా వస్తుంది అంటున్నారు బాబా. మీరు నిశ్చయ బుద్ధి కలిగినటువంటి వారిగా అయ్యి విజయీ స్వరూపంతో దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే డ్రామాలో ఇది కొత్తదేం కాదు కదా. అనేక సార్లు ఈ పరిస్థితి నేను ఎదుర్కొంటూ వచ్చాను, విజయం పొందుతూ వచ్చాను కదా. అనేక సార్లు నేను విజయీ అయినాను, చాలాసార్లు విజయీ అయినాము అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎదుర్కోవటం కష్టమేమీ కాదు కదా. ఇది కొత్తదేమీ కాదు. కల్పకల్పము నేను విజయీ ఆత్మను, మాయ పైన విజయం పొందాను.
అనేటటువంటి నిశ్చయం ఉన్నప్పుడు దాని ద్వారా దాంట్లో విజయం అనేది ప్రాప్తి అవుతుంది అనేది ఇక్కడ బాబా డ్రామా పైన నిశ్చయానికి గుర్తుగా దాంట్లో విజయం పొందటము అనేది చెప్తూ ఉన్నారు. 4వ విషయం పరివారం పైన నిశ్చయం కలిగి ఉండటం. ఎందుకంటే ఇక్కడ పరివారము అంటే అర్థం బ్రాహ్మణ పరివారము, బ్రహ్మాబాబా యొక్క పిల్లలు. ఇది చాలా గొప్ప పరివారం కదా. అయితే దీంట్లో అందరూ కూడా పరివారంలో ఉన్నప్పుడు పిల్లలు ఇదే స్మృతిలో ఉండాలి. అందరూ తమ తమ నెంబర్ అనుసరించి ధారణ స్వరూపులైనారు. అందరూ 1వ నెంబర్లో వచ్చేటటువంటి ఆత్మలు కాదు కదా. 1 నుంచి నెంబర్ వారీగా 108, 16,000 ఇలాగా ఏదైతే నెంబర్ తయారైతూ వచ్చిందో ఒకటి తర్వాత ఒకటి. అంటే ప్రతి ఒక్క పిల్లలు కూడా బాబా ఏదైతే చెప్తూ ఉన్నారో దాన్ని ధారణ చేసేటటువంటి స్వరూపంలో వాళ్ళ శక్తి అనుసారంగా ధారణ చేస్తున్నారు అనేది పరివారం. అంటే సంఘటనలో వచ్చినప్పుడు ఇది స్మృతి ఉండాలి అంటున్నారు బాబా. ఎందుకంటే పరివారం అన్నప్పుడు రకరకాల వెరైటీ సంస్కారాలు ఉంటాయి కదా. అంటే ఆ వెరైటీ సంస్కారాలను అర్థం చేసుకోవాలి అంటే జ్ఞాన స్వరూపులుగా అవ్వాలి, అలా అయి నడుచుకోవాలి. అంటే పరివారం యొక్క ప్రీతి అనే రీతిని నిభాయించుకుంటూ ఉండాలి కదా. ఎందుకంటే ఇక్కడ బాబా చెప్తారు, ఎంత పెద్ద పరివారము అనేది పిల్లలకి నశ ఉంటుంది. అందువలన విశాల హృదయాన్ని కలిగి ఉండి ప్రతి ఒక్కరి సంస్కారాలను తెలుసుకొని నడుచుకోవాలి, నిర్మాణంగా అయి నడుచుకోవాలి. శుభ భావన, శుభ కామన యొక్క వృత్తితో పరివారంలో నడవాలి కదా. ఇదే పరివారం పైన నిశ్చయం ఉంది అనేదానికి గుర్తు. అంటే ఇలాంటి నిశ్చయం పరివారం పైన ఉంది అంటే విజయం పొందేదానికి ఇదే గుర్తు అవుతుంది అంటున్నారు బాబా కదా. బాబ్దాదా పిల్లలందరి యొక్క లక్ష్యం ఏముంది? బాబా సమానంగా అవ్వాలి అనేది ఉంది కదా. కనుక రోజంతటిలో మొత్తం రోజులో మనస్సు యొక్క వ్యాయామం చేయండి అనేది బాబా పిల్లలకి సూచన ఇచ్చారు. ఏ విధంగా శరీరం యొక్క వ్యాయామం అయితే శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తుంది, అది కూడా చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ రోజుల్లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం కూడా, దానికోసం వ్యాయామం చేయటం కూడా అవసరమే అంటున్నారు బాబా. అయితే ఇక్కడ దాన్ని చేసే సమయం, మిగిలిన సమయంలో మనస్సు ద్వారా వ్యాయామం చేయండి అని చెప్తూ ఉన్నారు. అంటే బాబా సమానంగా అవ్వాలి అంటే ఒకటి నిరాకారి రూపంలో ఉండాలి, అంటే నిరాకారి ఆత్మగా అవ్వాలి. రెండవది డబల్ లైట్ ఫరిస్తాగా అవ్వాలి, అంటే అవ్యక్త ఫరిస్తాగా తయారు కావాలి. ఎప్పుడు సమయం దొరికినా కూడా సెకండ్లో బాబా సమానంగా నిరాకారి స్థితిలో స్థితమైపోండి. నేను ఆత్మ పరంధామంలో నిరాకారి శ్రీబాబా జతలో నిరాకార స్వరూపంలో ఉన్నాను అనేది మనస్సుని దాంట్లో సెట్ చేసేసుకోండి. బాబా సమానంగా అవ్వాలి అంటే నిరాకారి స్థితిలో ఉండాలి కదా, అప్పుడే బాబా సమానంగా అవ్వగలుగుతారు కదా. కార్యం చేసే సమయంలో వచ్చారనుకోండి, అప్పుడు డబల్ లైట్ ఫరిస్తాగా అయ్యి కార్యం చేయండి. అప్పుడు బాబ్దాదా ఇద్దరి సమానంగా పిల్లలు తయారవుతారు అంటున్నారు బాబా. అలాగే బాబా పిల్లలకి ఈరోజు అనేక రకాల స్వమానాలను జ్ఞాపకం చేయిస్తూ ప్రియ స్మృతులను తెలిపించారు. నలువైపులా ఉన్నటువంటి విజయీ రత్నాలకు సదా నిశ్చయ బుద్ధిగా అయ్యి సహజ సఫలతామూర్తులైన పిల్లలకు సదా నా బాబా అనేటటువంటి అధికారం ద్వారా ప్రతి కార్యంలో, సేవలో సఫలతను పొందేటటువంటి సఫలతామూర్తి పిల్లలకు సదా సమాధాన స్వరూపులుగా ఉండేటటువంటి వారు, సమస్యను పరివర్తన చేసే పరివర్తక ఆత్మలకు, ఈ విధమైన శ్రేష్ఠ పిల్లలకు సదా బాబాని ప్రత్యక్షం చేసేటటువంటి ప్లాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేటటువంటి పిల్లలకు కదా బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు, శుభాకాంక్షలు మరియు నమస్తే. బాబా పిల్లలకి ఇన్ని శ్రేష్టమైన స్వమానాలను జ్ఞాపకం చేయిస్తూ ప్రియ స్మృతులను తెలిపించారు. ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు మరియు డబల్ నమస్తే. మంచిది. శాంతి.